చాలామంది చెప్పుల మీద యేసు ప్రభు వారు బొమ్మ వేశారని ఫీల్ అయిపోతున్నారు. నేను చెప్తున్నాను పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఏది వేయాలని ప్రయత్నించినా, నెప మోపాలను మోపించినా ఒకసారి ఇలాగే ఉంటుంది. సూర్యుని వైపు చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది చెప్పండి? ఉమ్మేసిన వాడు మొహం మీద పడుతుంది. వచ్చాయి యేసు క్రీస్తు రక్షకుడు, సర్వోన్నతుడు, నీతి సూర్యుడు. ఆయన మీద ఎవరు ఏం వేద్దామన్నా సూర్యుని మీద వేసి చూడేమన్నా ఆపగలమేమో? సూర్యుని మీద మచ్చలు వేయగలవా? సూర్యుని మీద ఏది విసిరినా వచ్చి నీ నెత్తి మీద పడుతుంది. సూర్యుడు సూర్యుడుగానే ఉంటాడు. దేవుడు దేవుడే. నువ్వు నా మొక్కకు పోయిన ఆయన దేవుడే. నువ్వు ఆరాధించకపోయిన ఆయన రక్షకుడే. నువ్వు ప్రార్థించకపోయిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సజీవుడు, మరణాన్ని జయించిన వాడు. ఎందుకు ప్రభు నీ కోపం రాదు? ఇలా పనులు చేస్తున్న నీ కోపం వస్తే ఏదో ఒకటి చేయొచ్చుగా ప్రభు అని మనం అంటాం. అది మానవ మనసు. దేవుడు దీర్ఘశాంతుడు. అన్నిటికీ లెక్క అప్పగించాలి. ప్రతి మనిషి చేతులతో, నోటితో, కళ్ళతో చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు రాకముందే, జడ్జిమెంట్ డే రాకముందే మారు మనసు పొందుకోవాలి.